విజయవాడ రోడ్డు కృపా మినిస్ట్రీ చర్చి పక్కన సార్ మేము మర్మరాలు తయారు చేసుకుంటున్నాం. గత 5 years నుంచి చేసుకుంటున్నాం. 2 years ముందు ఒక అతను మా షాప్కి వస్తా ఉండేవాడు. అలా 4 days వచ్చేసి తర్వాత ఆగిపోయాడు. తర్వాత దొంగతనం జరిగింది సార్. దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు వారం తర్వాత. వచ్చేసి నాకు ఏం దొంగతనం జరిగిందంట కదా మీ తోటలో, ఏమన్నా తెలిసిందా, కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు. చూస్తున్నారు మా వారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పాను. ఇంకా మళ్ళీ కూడా ఆ మంత్ తర్వాత ఇంకో మంత్లోనే జరిగింది. మళ్ళీ కూడా అలాగే వచ్చి అడిగాడు. మళ్ళీ దొంగతనం జరిగిందంట కదా, ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారా, దొరికారా, ఎవరైనా పట్టుకున్నారా, అది ఇది అని అడిగారు. లేదు చూస్తున్నారు, మా వారు వెళ్తున్నారు వస్తున్నారు అని చెప్పాను. చేతగాని వాళ్ళే, ఏం తెలియదులే, నేను చెప్తా, వైసీపీ నాయకుడిని నేను, మధ్యాల గారు తెలుసు, అప్పిరెడ్డి గారు తెలుసు నాకు, నేను చూసుకుంటాను, వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఆ ఫోటోలు పెట్టండి అని చెప్పి అడిగారు. అడిగితే నేను సరే చూస్తారేమో అని చెప్పేసి సాయం చేస్తారేమో అని చెప్పి వాట్సాప్లో ఫోటోలు పెట్టాను. ఆ తర్వాత నుంచి అలా మాట్లాడడం, ఫోన్ చేసి వాయిస్ రికార్డు మాట్లాడడం, అలా దగ్గరగా మాట్లాడడం, మీరు చేతకానోడు, దేనికి పనికిరాడు, రమ్మంటే రాడు, ఎక్కడికి, అది ఇది అని చెప్పి మాట్లాడతా నన్ను దగ్గరగా మాట్లాడి అలా లొంగ తీసుకొని ఫోటోలు తీసుకున్నాడు సార్. బలవంతం చేసి ఫోటోలు తీసుకున్న కాడి నుంచి ఇంకా తనకి నచ్చినట్టు చేయాలి అని చెప్పేసి అలా అడిగి అన్ని రకాలుగా ఫోటోలు తీసుకున్నాడు. అన్ని రకాల ఫోటోలు తీసుకున్నాక మనీ కావాలి నాకు అని చెప్పి స్టార్ట్ చేశాడు సార్. మనీ ఇస్తానే ఉన్నాను సార్. సరే అని చెప్పేసి చూస్తారేమో కనిపెడతారేమో అని అలా మనీ అడగంగా తను ఉండకూడదు ఇంకా మన ఇద్దరి మధ్యలో అని చెప్పేసి తన మీద హెరాస్ చేయడం, నేను మనీ తక్కువ అవుతుంది, నా వల్ల కావట్లేదు, నేను అప్పుల పాలు అవుతున్నాను అని చెప్పి అన్నా కానీ లేదు మాకు మనీ కావాల్సిందే అని చెప్పి బలవంతం చేశాడు. అలాగే ఇస్తా అన్నాను, ఇవ్వకపోతే ఏదో ఒకటి అటాక్ చేయాల్సి వస్తుంది నీ మీద, మీ వర్క్ మీద అని చెప్పి తన మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. అయినా కానీ నేను నా వల్ల కావట్లేదు, డబ్బులు నా వల్ల అప్పుల పాలు అవుతున్నాం, ఈ చేయించుకుంటున్నా మేము అసలు డబ్బులు దొరకట్లేదు, సరిపోతున్నాయి మాకు అన్నా కానీ రోజుకి 4,000 లెక్కన ₹1 తగ్గినా నేను ఒప్పుకోను అని చెప్పి అలాగే తీసుకెళ్తా వచ్చాడు. ఒక్కోసారి నేను ఇవ్వకపోవడంతో వీడియో కాల్ చేయాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వు అని చెప్పేసి వచ్చేదాకా వీడియో కాల్, ఉదయం 7:30 నుంచి వచ్చేదాకా 10 దాకా 11 దాకా అయినా సరే వీడియో కాల్లో ఉండాలి. వచ్చేటప్పుడు తనకి ఫోన్ చేసి రావాలి, ఫోన్ చెయ్యకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంట్లో నుంచి రావాలి. అలా వీడియో కాల్లో కూడా నేను ఎలా అంటే స్నానం చేసి వచ్చేటప్పుడు నీళ్ళతోనే చూపించాలి సార్. వాడికి మొహం తుడుచుకున్నా కానీ ఎందుకు తుడుచుకున్నావు నువ్వు అని చెప్పేసి, నేను వస్తున్నా ఉండు అని చెప్పేసి 5 నిమిషాల్లో ఉన్నాడు సార్ ఇంటి దగ్గర. ఎందుకు తుడుచుకున్నావు, నేను చెప్పింది నువ్వు ఎందుకు తుడుచుకున్నావు అని చెప్పేసి నన్ను అంత అరాచకంగా వచ్చి ఇంట్లో తలుపు తీస్తావా లేదా అని అనేవాడు. 100 సార్లు ఫోన్ చేసేదాన్ని నేను, రావద్దు అని ఏడ్చినా కానీ తీస్తావా లేదా అని చెప్పేసి వచ్చిందాక ఫోన్ ఎత్తకుండా వచ్చి తలుపు తెరిచేవాడు సార్. అలాగే ఏడుస్తా బతిలాడుతా తీసేదాన్ని, వద్దు వెళ్ళిపో అన్న వినిపించుకునేవాడు కాదు. అల్లరి చేస్తాను, ఇప్పుడే బయట లాక్కొస్తాను, నీ పరువు తీస్తాను, ఆ ఫోటోలు చూపించి అని చెప్పి బలవంతం చేశాడు. నా పరువు పోయిద్దేమో ఎక్కడన్నా అని చెప్పి గబగబా భయంతో నేను ఫోన్ తలుపు తీసేదాన్ని సార్. తలుపు తీసి నాకు వచ్చి మేడం మీద చెయ్యి పెట్టి మంచానికి చేసి గుద్దేవాడు. ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు నాకు నచ్చినట్టు నువ్వు ఎందుకు చూపించలేదు అని చెప్పేసి వీడియో కాల్లో అలా అడిగేవాడు. నా వల్ల కావట్లేదు, అంత బలవంతంగా చెయ్యి బాకు అని చెప్పి అనేదాన్ని. నాకు నచ్చినట్టు ఉండాలి, నేను చెప్పినట్టు చేయాలి, నేను ఎలా మాట్లాడతానో నేను ఎలా చెప్తానో అలానే మాట్లాడాలి అని బలవంతం చేసేవాడు. సరేనని చెప్పేసి వదిలేశాను సార్. అట్లాగే చేస్తూ వచ్చా, తను ఏది చెప్తే అది చేస్తానే వచ్చాను సార్. కానీ వాడు ఉండకూడదు, నువ్వు ఇవన్నీ నాకు అడ్డంకం చేస్తున్నావు, ఇవన్నీ వాడు ఉండడం వల్లే కదా జరుగుతుంది ఇదంతా, వాడు ఉండకూడదు అని చెప్పేసి నన్ను అట్లాగా మాట్లాడుతున్నాడు. నేను చెయ్యలేను అని చెప్పేసి అన్నాను. నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా, నువ్వు చేస్తే కేసు ఉండదు, నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని బలవంతం చేసేవాడు సార్. నేను చేయలేను, నా వల్ల కావట్లేదు, నాకు దడపడుతుంది, నా వల్ల కావట్లేదు అన్నా కానీ లేదు నువ్వు చెయ్యాల్సిందే అని చెప్పేసి నాకు ఒక అదే బంగారంలో ఏదో కరిగించేది అంట సార్, అది తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చి నువ్వు చంపుతావా లేదా అని చెప్పేసి నాకు ఒక దాదాపు వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టాడు సార్. చాలా సార్లు చెప్పేవాడు, ఇవాళ చెయ్యి, ఇవాళ చెయ్యి అనేవాడు. లేదు నా వల్ల కాదు, నేను చేయలేను అంటున్నా కానీ అసలు ఎక్కడ దాచిపెడుతున్నా అంటే నేను ఫ్రిడ్జ్లో మా ఇంట్లోనే దాచిపెడుతున్నాను అనేవాడు. ఫ్రిడ్జ్లో మీ ఇంట్లో దాచిపెడితే మరి మీ ఆవిడ చూడదా, కూరగాయలు అవి ఉంటాయి కదా, అలా ఎలాగా పెడతావు ఏందని అడగదా అని అంటే దానికి తెలియదులే,
ఇంట్లోనే పెడతాను అని అనేవాడు. అలాగే ఉంచేవాడు. చాలా రోజులు నన్ను అడిగినా నేను చేయలేను అన్నాను. అయితే తర్వాత ఒకరోజు తను అడుక్కునే వాళ్ళు బెగ్గర్స్ రోడ్డు మీద ఉంటారు కదా సార్, వాళ్ళ మీద ప్రయత్నించి వీడియో తీసి నేను ఇలా చంపాను, ఇలా చస్తాడు, ఇలాగ చేయి జస్ట్ అయిపోయిద్ది అని చెప్పేసి బలవంతం చేశాడు నన్ను. అయినా నా వల్ల కాదు, నాకు దడబడుతుంది, నేను ఎలా నమ్మాను ఇవన్నీ, అసలుకి ఎందుకు చేస్తున్నావు, వీడియోలు ఎందుకు తీస్తున్నావు, నాకు ఎందుకు చూపిస్తున్నావు అని అన్నాను. లేదు నువ్వు ఇలా చేయాల్సిందే అని అన్నాడు. నేను చేయలేను అన్నాను. నాకు ఇచ్చాడు బలవంతంగా, తీసుకెళ్తావా లేదా అని అన్నాడు. నేను తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చి నేను చేస్తావా లేదా, నాకు రేపటికల్లా నేను ఇక్కడే ఉంటా, కారులో బయటే ఉంటాను, నాకు ఆ కేకలు ఆ అరుపులు వినపడాలి, ఏం జరిగిందో నాకు తెలియాలి అని చెప్పి అక్కడే ఉండేవాడు సార్. నిద్ర కూడా పోకుండా అక్కడే కారు వేసుకొని ఉండేవాడంట. అది నాకు వినపడకపోతే నువ్వు చేయలేదని అర్థం, చెయ్యకపోతే రేపు నిన్ను చంపేస్తాను అన్నాడు. సరేనని గబగబా అన్నంలో కలిపైతే ఇచ్చాను సార్. గబగబా ఇచ్చిన తర్వాత తను నోట్లో పెట్టుకోగానే తనకి అదేలాగా అనిపించేసి అది ఊసేశాడు. ఊసేయగానే నాకు భయం వేసి గబగబా తీసుకెళ్ళి పళ్ళెం పడేశాను సార్. బయట పడేసిన తర్వాత ఇంకా నన్ను తెల్లారి నాకు ఫోన్ చేశాడు సార్. వీడియో కాల్లో మాట్లాడాలి సార్. తెల్లారి వెంగల్నే వీడియో కాల్ ఆన్ చేయాలి. చేసావా లేదా అన్నాడు. నేను చేశాను, నా వల్ల కావట్లేదు, నాకు అన్నం చూస్తుంటేనే భయం వేస్తుంది, నేను అన్నం దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు అదే గుర్తు వస్తుంది, నా వల్ల కాదు అని చెప్పేసి అన్నాను. లేదు నువ్వు మా ఆయన్ని చంపాలి, నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా, నువ్వు చంపుతావా నువ్వు నన్ను చంపమంటావా, నువ్వు చంపితే ఇంజక్షన్ తన మీద సార్. మందు బెగ్గర్ సార్. తను అటు సైడ్ కాటూరు మెడికల్ పక్కన ఉంటాడంట సార్. అతను రోజు ఎవరో ఒకళ్ళు ఇచ్చింది తింటా ఉండేవాడు. బాగా ఎండాకాలం కాబట్టి తను డ్రింక్ తాగుతూ ఉండేవాడు. డ్రింక్లోనే పోసిచ్చాడు సార్. పోసిచ్చి తనని తాపమని చెప్పి ఇచ్చాడు. తనని తాపమని ఇచ్చేది అది వీడియో తీశాడు సార్. వీడియో తీసి నెక్స్ట్ నాకు పంపించాడు. అది చూపించాడు వచ్చి, ఇలా చేశాను, ఇలా చేస్తాడు, నువ్వు చేయాల్సిందే అని అన్నాడు. లేదు నేను చేయలేను, ఇలా ఎలా చేస్తాము, అసలు ఎట్లా చేస్తారు, అంత హఠాత్తుగా లేదన్నాను. కావాలంటే నీకు ప్రూఫ్ చూపిస్తానని చెప్పి మరుసటి రోజు వెళ్ళి అది తన బొమ్మ అది వైట్గా చేస్తారు కదా, గీతలు గీస్తారు కదా, అది ఫోటో తీసుకొని వచ్చి చూపించాడు. లేడు చూడు చచ్చిపోయాడు, పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పేసి. ఇది పోస్ట్ మార్టం చేస్తే 6 నెలలు పట్టిద్ది, 6 నెలల లోపు వీళ్ళు నేను చంపేస్తాను, అప్పుడు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అనేవాడు. అలా కాదు, అసలుకి ఎలా చంపుతావు, వద్దు అని చెప్పేసి నేను ఏడ్చేదాన్ని. లేదు నువ్వు చేస్తావా చేయవా అని నన్ను ఇంకా అసలు ఒకటే టార్చర్ సార్, అది చెప్పలేని టార్చర్. నేను ఏది చెప్తే నువ్వు అది చేయాల్సిందే, అనేవాడు. అది తర్వాత తన ఊరికి వెళ్తే ఊరికి కూడా మనుషుల్ని పెట్టి పంపించాడు సార్. తన ఊరికి వెళ్తే ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాడు సార్. ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి నైట్ చూసి కాపలా ఉండి తను పడుకుంటే తన దగ్గరికి వెళ్ళి కుక్కలు అరుస్తున్నాయని చెప్పి తను ఇంకా భయపడి పరిగెత్తుకుంటా వచ్చేసాడంట సార్. అది కూడా చెప్పాడు నాకు. అదే చేస్తాను, ఇలా చేస్తాను, ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు సార్. ఎక్కడికన్నా తను మార్కెట్కి వెళ్ళినా వెమ్మటబడి వెళ్తున్నాడంట సార్. వెమ్మటబడి వెళ్ళి రైల్వే కట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరు ఉండరు, అక్కడ చంపేస్తాను అని చెప్పేసి, నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా అని ఒకటే బలవంతం చేశాడు సార్. అవన్నీ నా వల్ల కాదు, మమ్మల్ని వదిలేసే, నా జీవితం ఇంతటితో అయిపోయింది, నా పని నేను చేసుకోవాలి, నేను బతకాలి, వదిలేసే అంటే నేను వదలనేలా. నువ్వు చచ్చిపో, వెళ్తే నువ్వు చచ్చిపోలేకపోతే నువ్వు చచ్చిపో అని నన్ను ఒకటే టార్చర్ చేస్తున్నాడు సార్. నేను ఎందుకు చచ్చిపోవాలి, సార్ 2 years నుంచి రోజుకు 4,000 సార్. ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాడు సార్. నాకు కావాలి, నా ఖర్చులకు కావాలి అని చెప్పి ఇంకా ఎక్కువ, ఎంతంటే ఒక్కొక్క 500 కాగితం లెక్కేస్తుంటే సార్ నాకు ఏడుపు ఒక్కటే తక్కువ సార్. ఈ డబ్బులు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా మంటలు పుడతా, పొయ్యి దగ్గర ఉప్పులో వేయించుకుంటా, అంత కష్టపడి ఆయన చేత నేను చేయించుకుంటే ఉదయం నుంచి 10 నుంచి 10:30 దాకా నేను రక్తం గడ్డలు కట్టుకున్నా. నేను తిరిగి సంపాదించిన డబ్బు మొత్తం వాడు 500 నోట్లు లెక్కేస్తుంటే ఏడుస్తా, ఏందే నీకు డబ్బులు ఇవ్వబుద్ధి కావట్లేదా అని చెప్పి నన్ను ఎన్ని రకాలుగా హింసించేవాడంటే సార్. ఒక్క 500 తగ్గినా ఎవడిస్తాడో నేను ఇవ్వకపోతాను, ఎంత టార్చర్గా. ఇవాళ ఇవ్వకపోతే రేపటికి 2వ రోజు, ఎల్లుండికి 3వ రోజు, ఆవిటెల్లుండికి 4వ రోజు,
ఆ 4 రోజులు కలిపి కూడా నువ్వు మాట్లాడాడు సార్. నేను ఎక్కడి నుంచి తెచ్చియాలి, నా వల్ల కావట్లేదు ఇవన్నీ అని చెప్పి ఆఖరికి నేను అప్పు కూడా అడిగాను సార్. ఎవరిదైనా అప్పు ఉంటే ఇవ్వండి అని కూడా అడిగాను. అయ్యో నా డబ్బులు తిని నా సంసారాన్ని నాశనం చేసి నా కుటుంబాన్ని నాశనం చేసి నన్నే బెదిరించి నన్నే చంపాలని చూస్తున్నాడు సార్. ఎవరు ఉండకూడదు, నీ ఒక్కదానే వస్తావు కదా, నీ మొహం మీద యాసిడ్ వస్తా చూడు అని చెప్తే మా అత్తని తోడు తెచ్చుకునేదాన్ని సార్. నేను అతను అత్త కొట్టు దగ్గరికి తోడు తెచ్చుకుంటే నువ్వు యాసిడ్ వస్తాననేసరికి మీ అత్తని తోడు తెచ్చుకుంటావా? కొట్లోకి మీ అత్తని, ఇంట్లోకి మీ అత్తని, కొట్లోకి మీ అమ్మని, నీ వెనకాల నీ కొడుకుని తీసుకొచ్చుకుంటావు. నీ అంత చూస్తా ఉండు, నీ నాశనాన్ని కోరుతా చూడు. నువ్వు షాపు అంటున్నావు కదా, ఈ షాపుని తగలబెడతా చూడు. నీ జీవితం ఎలా ఉండిద్దో, నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను. నువ్వు వాడు ఆపుకున్నా, వాడితో ఎవరన్నా మాట్లాడాలని వాడు ఆపుకున్నా వచ్చి నన్నే తిట్టేవాడు సార్. నువ్వు ఫోన్ ఆపేసావు అని చెప్పి. కావాలని నేను ఎందుకు ఆపుతాను, నాకేం పని, నేను ఆపలేదు అసలు ఆ ఫోన్. వాళ్ళు వేరే నంబర్తో చేసేవాడు సార్. మళ్ళీ లైన్లో పెట్టి నేను మాట్లాడట్లేదని, నేను చూడట్లేదని ఫోను వేరే నంబర్లతో చేసేవాడు. వాడిదైతే ఎత్తుతావా, నాదైతే ఎత్తవా అనేవాడు. నేను అనుకునేదాన్ని ఏమన్నా మనం ఆర్డర్ ఇచ్చాం కదా, దానికి అదస్తలికి ఏమన్నా ఫోన్ చేశారని చెప్పాను, అంతకు మించి నేను ఎవరన్నా ఎత్తలేదు అని చెప్పన్నా. నేను చెప్పినట్టు వినట్లా, వాడిని చంపమంటే చంపట్లా, నాకు చెప్పమంటే చెప్పట్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.